దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుందామా? ఈ దినపు వాగ్దానం, సర్వోన్నతిని కృప చేత అతడు కదలకుండా నిలుచును. కీర్తన గ్రంథం 21 అధ్యాయం 7వ వచనంలో ఈ వాగ్దానం రాయబడింది. ఇక్కడ సర్వోన్నత కృప చేత అతడు కదలకుండా నిలుచును. ఎవరి కృప? దేవుని యొక్క సర్వశక్తిమ దేవుని కృప చేత మనం కదలకుండా నిలిచాను. ఎందుకంటే యెహోవా అతను నమ్మికించాను కాబట్టి కదలకుండా నిలిచాను. ఎవరైతే దేవుని నమ్మికించుతారో, ఎవరైతే దేవుని భయభక్తి కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని చిత్తం నెరవేరుస్తారో వాళ్ళు కదలకుండా నిలిచిన గాక. మొదట నమ్మకం కావాలి, విశ్వాసం కావాలి. మనం నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా మనము ఏం చేయలేం కదా. దేవుని నమ్మకం ఉంచమంటున్నాడు. అందుకే సర్వోన్నతి కృప చేతే అతడు కదిలింపడు. నమ్మకం ఉంచాడు కాబట్టి, ఆయన కృప వల్ల మనం కదిలింపబడం కాబట్టి, ఇది నాన్న ఈ వాగ్దానం సహోదరుడు సహోదరి, దేవుని నమ్మకించు. సర్వశక్తిమంత దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. నువ్వు వెళ్ళే ప్రతి పనిలో జయాన్ని విజయాన్ని దాయిచ్చాను గాక. నువ్వు చేస్తున్న ప్రతి పనులు దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉన్నప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ వాగ్దానం ప్రార్థించే దేవుడు నిన్ను కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారియు మహాగండు పరిశుద్ధ కృపగలేసు కనికర పుణ్యకు వందనాలు. మరొక నూతన దినం దయచేస్తుంది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతా మమ్మల్ని మా చేతి పనులు దీవించి వెళ్ళే ప్రతి పనిలో జయాన్ని విజయాన్ని దాచే దుష్టుడు సాతాను గలిబిలు చేయకుండా సహాయం చేయండి. నేను నమ్మిక విశ్వాసం కలిగి ఉండే కృప దాచే. ఎవరైనా బలహీనంగా ఉన్న బిడ్డలుంటే ముట్టని స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలను ముట్టని స్వస్థపరచండి. కుటుంబ సమస్యల బాధ విడుదల దాచండి. అప్పులు బంధకాలు విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి. ప్రభువా నీకు స్తోత్రం. ఏదైనా పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలను కూడా దీవించండి, ఆశ్రయించండి, కృప చూపించండి. ఈ దినమంతా మమ్మల్ని మా చేతి పనులు, మా యజమాని, తోటి పనివారిని అందరితో సమాధానం, శాంతి, నెమ్మది దయచేసి కృప చూపించి దీవించమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున తండ్రి. ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. ఆమేన్.